అందరికీ నమస్కారం. మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. గతంలో కాజులూరు మండలం మీకు ఆల్రెడీ కాకినాడ జిల్లాలో ఉంది. ఈ గంగవరం మండలాన్ని, రామచంద్రపురం మండలాన్ని, పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఎన్నో దశాబ్దాలుగా మాకు కాకినాడకి, రామచంద్రపురానికి, నియోజకవర్గానికి చేదోడు వాదోడుగా చాలా దగ్గరగా ఉండేది. ఇప్పుడు అమలాపురం అని జిల్లాను చేసిన తర్వాత, కలిపిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే కోటిపల్లి గోదావరి దాటాలంటే వర్షాల కారణంగా పంట ఉండటం లేదు. యానం నుండి తిరిగి వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి భౌగోళికంగా న్యాయవాదులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, చదువుకునే యువతకు కానివ్వండి, బతుకు తెరువు కోసం వెళ్ళేటువంటి జీవన సహజమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో కాకినాడ ఉంది. కాబట్టి దాన్ని కాకినాడ జిల్లాలో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గంగవరం మండలాన్ని, రామచంద్రపురం మండలాన్ని, రామచంద్రపురం పట్టణాన్ని కలపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మరి ఈ తరహాలో ఈ ఉద్యమంలాగా మరి మనకి ఊర్లో రామచంద్రపురం పట్టణంలో పెద్దలైనటువంటి డాక్టర్ స్టాలిన్ గారు కానివ్వండి, లాయర్స్ బార్ అసోసియేషన్ ఉండవల్లి గోపాల్ గారు కానివ్వండి, మోడల్ టీవీ రావు గారు కానివ్వండి, ప్రముఖ న్యాయవాది నాగా పంపిరాజు గారు కానివ్వండి, పీడిఎస్వి సిద్ధు గారు కానివ్వండి, దొమలపాటి సత్యనారాయణ గారు, ఈ విధంగా అందరూ కూడా విద్యార్థులతోటి, వ్యాపారస్తులతోటి, ఉద్యోగస్తులతోటి అందరితో కలిసి మరి గ్రామాన తిరిగి మండలంలో తీర్మానాలు చేయించి, గ్రామాల్లో పంచాయతీల్లో, సచివాలయాల్లో తీర్మానాలు చేయించి మరి అనేక విధాలుగా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మా యొక్క అభ్యర్థనను రిసీవ్ చేసుకుని మాకు కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా కోరుకుంటున్నామండి. నా పేరు గాదశెట్టి శ్రీధర్. నమస్కారం.